నాకొక్కటే ఆవిడ తప్ప వేరే ఇది లేదు నాకసలు నా అని హ్మ్. చెప్పుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఆ పీజన్స్ వల్ల ఏమో ఆవిడ ఆరోగ్యం చాలా పాడైంది. హ్మ్. తర్వాత నా దగ్గరే పెట్టుకున్నా. హ్మ్. ఇవన్నీ ప్యారలల్‌గా ఒకటే అయ్యేసరికి అసలు అది ఎంత పెద్ద ట్రామా తెలుసా అండి. దాని నుంచి అంత తొందరగా బయటికి రావడం చాలా కష్టం. యాక్చువల్‌గా సీమంతం కూడా చేసుకునే ప్లాన్ లేదు. అవును. అనుకోకుండా సత్య, పవన్ ప్లాన్ చేశారు. చిన్నగానే కానీ హ్మ్. ఎందుకో అది అలా వైరల్ అయిపోయింది. అది మనం చేసింది కూడా కాదు. మీరు చూస్తే నా సీమంతానికి, నా వ్లాగ్‌కి 1 మంత్ ఉంది అవునవును. డిఫరెన్స్. హ్మ్. నేను పెట్టలేదు. తర్వాత పెట్టాను. పెట్టిన తర్వాత కూడా నాకు నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూ అయిపోయింది. ఏమైంది అంటే బేబీ 2, 3 కర్డ్స్ ఏసేసుకుంది లోపల. డెలివరీ చేయాలి అన్నారు. కాకపోతే అప్పుడు 7థ్ మంత్‌లో బేబీ అసలు వెయిటే లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను చాలా ఫోకస్ చేశా హ్మ్. బేబీ మీద, ఫుడ్ మీద. బట్ అమ్మ ఇలా ఉన్నప్పుడు అదంతా నేను తీసుకోలేకపోయాను. ఇది తినాలి టైంకి అది ఆవిడతో సగం హాస్పిటల్‌లో ఉండడమే సరిపోయింది. హ్మ్. సో, తీసుకోక ఏమైందంటే బేబీ వెయిట్ లేదు. సో, అప్పుడు సర్జరీ చేయలేరు. డాక్టర్ ఒకటే అంది మూమెంట్స్ చూసుకో. హ్మ్. ఏమైనా ఇబ్బందయితే ఇంక తప్పదు. సర్జరీ చేసి బాక్స్‌లో పెట్టాల్సిందే బేబీని అని జెప్పి.